ఈ రైతులకు అత్యంత ప్రమాదకరమైంది ఈ కీటకాల కంటే ఎక్కువ మంచండి. ఈ మంచుతోటి రైతులకు విపరీతమైన తెగుళ్ళు, ఈ ఎర్రనల్లి, ఈ తామర పురుగు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎర్రనల్లికి కానీ, ఈ తామర పురుగు కానీ ఎన్ని మందులు కొట్టినా మళ్ళీ 3 రోజులకోసారి, 4 రోజులకోసారి మందులు అడుగుతున్నాయండి. ఈ బూడిద తెగుళ్ళు, ఈ కాయమచ్చ తెగుళ్ళు విపరీతంగా ఉన్నాయి ఈ సంవత్సరం. అక్కడ ఖమ్మం ఏరియాలోనైతే, ఖమ్మం ఏరియా, ఈ గద్వాల ఏరియా, కొన్ని ప్రాంతాలలో అయితే ఈ తేజాలు అయితే ఎక్కువ. ఇప్పుడు కోసిన కాయలు ఈ మంచుతోటి మొత్తం తాళ శాతం ఎక్కువ వస్తుందంట. రైతులు మొత్తుకుంటున్నారు. ఇంకో ఇప్పుడు సమయం 7:15 అవుతుంది. 7:15 అయితే ఒక మంచు చూడు ఇట్లా పొరలు పొరలు పొరలు. ఇంకా రైతులకు ఈ విధంగా మంచు ఉన్నాక ఇక తెగులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోండి. దీంతో వరి పంటలు కూడా కరెక్ట్ లేవండి ఈ సంవత్సరం. వేసిన నాట్లయితే ఎట్లా వేసినా అట్లనే ఉన్నాయి. 20 రోజులు అవుతున్నా కానీ అవి పిలకలు లేవు, ఏనుకున్న కరెక్ట్ లేవు వరి పంటలు కూడా. ఇంకా ఈ సంవత్సరం మంచు ప్రతి సంవత్సరం మంచు కురుస్తుంది, కురవదని కాదు. ఈ జనవరి డిసెంబర్ మాసాల్లో మంచు అనేది ప్రతి సంవత్సరం విపరీతంగా ఉంటుంది. కానీ ఇంత విపరీతంగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఒక 5-6 రోజులు మంచు కురిస్తే ఒక 2-3 రోజులు చలి పెడతారు. ఈసారి అసలు చలి అనేది తక్కువ. ఒక 2-3 రోజులు నవంబర్లో 26, 25 ఆ తారీఖులలో కొద్దిగా చలి పెట్టింది. ఇక తర్వాత ఇక కంటిన్యూస్గా కురుసుడే. అంతకుముందు విపరీతమైన మంచు. ఆ మధ్యలో కొద్దిగా మంచిగా ఉన్నప్పుడు మిరప తోటలు కొద్దిగా మంచిగా అయినాయండి. ఇగో ఇట్లా కాయలు పెట్టినాయి, ఇట్లా లేత కాయలు పెట్టినాయి. కానీ తర్వాత అయితే విపరీతమైన మంచుతోటి ఈ తోటలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. 3 రోజులకోసారి, 4 రోజులకోసారి మందులు కొట్టుడు. ఈసారి అయితే రైతులకు ఈ మందుల ఖర్చులే ఎక్కువ అయ్యేటట్టు కొడుతుంది. ఈ పంటల విషయానికి వచ్చినట్లయితే ఏం కొడతామండి, 3 రోజులకోసారి, 4 రోజులకోసారి. ఈ మిరపలకైతే విపరీతమైన తెగుళ్ళు. మళ్ళీ మార్కెట్లోకి పోతే ధరలేమో కొన్ని తక్కువగా ఉండడు. ఇప్పుడున్న ధరలకు, ఇప్పుడున్న మిరపకాయలకు అసలు పొంతనే లేదు. ఏంటంటే చేయాలి, వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో తప్ప విపరీతమైన. ఇక్కడ మిర్చి ఎండ పోసిన ఏం చేస్తాం, విపరీతమైన మంచు. 7:30 అయినా కానీ ఈ విధంగా ఉంటుంది మంచు. 7:30 అయినా